నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పా దీది గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా దేవాలయంలో మనకి దర్శనం ఇస్తారు. కానీ శివుడు ఒక్కడే మనిషి చనిపోయిన తర్వాత మన దేహానికి తోడుగా శ్మశానంలో కూడా ఉంటారు అని అంటూ ఉంటారు. దీని గురించి ఒకసారి మాకు వివరించండి. అవునండి. అంటే శివతత్వం అట్లాంటిది అనమాట. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉండడం అన్నది కాదు. ఎందుకంటే మనము ఇప్పుడు దేవి భాగవతము ఇవన్నీ చదివినా కూడా అసలు అందరూ ఒకటే అంటారు. ఒకటే పరమాత్మ విభిన్న రూపాలు ధరించి పనిచేస్తున్నాడు అంటారు. కాబట్టి శివుడు ఇవన్నీ వేరే కాదు. కానీ శివతత్వం, శివస్వరూపం ఎట్లాంటిది అంటే ఆయన ఎప్పుడు కూడా సాధన చేస్తూ అందరికీ దూరంగా ఉంటారన్నమాట. ఇప్పుడు హిమాలయం మీద ఉంటాడు. కృష్ణుడు, రాముడు అనగానే వాళ్ళకు ఒక ప్యాలెస్ కావాలి. వాళ్ళ రూపం అట్లాంటి, వాళ్ళ లీల అలాంటిది అనమాట. ఈయన లీల ఎలాగా ఉంటుందంటే ఎవరినైతే సమాజం త్యాగం చేసిందో అలాంటి వాళ్ళని స్వీకరిస్తారు. ఉదాహరణకి పాములు, మనం పాములు అంటే భయపడతాం, దాన్ని ధరిస్తాడు. సంపూర్ణ సృష్టిలో చాలా అంటే హీనమైనది ఏంటిది అంటే శ్మశాన ఇది భస్మము, దాన్ని ధరించి దాన్ని భస్మంగా మార్చిన వాడు శివుడు. అంతే కదండి. శ్మశానంలోకి మనం వెళ్ళాము అంటే స్నానం చేస్తాము. అలాంటిది శ్మశానంలో ఉన్న రాక్ని అది తీసుకొచ్చి, బూడిదని తీసుకొచ్చి ఆయన పెట్టుకోగానే అదే విభూతిగా మారిపోతుంది. అంటే దాన్ని మంచిగా చేసేవాడు, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవాడు శివుడు. తర్వాత శివుడు తలలో కూడా చూడండి హాఫ్ మూన్ ఉంటారనమాట. దానికి కూడా అంటే పెద్ద స్టోరీ ఉంది. ఏంటిది అంటే ఒక పూర్ణంగా ఉన్నప్పుడు ఎవరైనా తోడుగా ఉంటారు. అంటే నువ్వు హ్యాపీగా ఉన్నా, మంచిగా ఉన్నా, సక్సెస్గా ఉన్నా నీతో ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు హాఫ్గా ఉంటావో, శక్తిహీనంగా ఉంటావో అప్పుడు నేను నీతో ఉంటాను అని ఏమంటారు మనకు మొదటి జ్యోతిర్లింగం దాని యొక్క కథలో సోముడికి శాపం అనేది దొరుకుతుంది. సో అప్పుడు తనతో అంటారన్నమాట, మంచిగా ఉన్నప్పుడు నీతో ఉంటారు కానీ ఎప్పుడైతే నువ్వు తక్కువగా ఉంటావో అప్పుడు నీతో నేను ఉంటాను అని ఆ స్వరూపాన్ని తను జటలో ధరించింది అని చూపిస్తారన్నమాట. సో అలాగా జీవుడు, భూతాలు ప్రేతాలు అంటే అందరు భయపడతారు. ఒకసారి భూత ప్రేతాలు అందరూ వచ్చి, స్వామి మరి మాకు ఎవరు దేవుడు లేరు కదా, అందరికి దేవుళ్ళు ఉన్నారు, మరి మాకైతే ఎలాగ దేవుడు అంటే నేను మీతో ఉంటాను అనేసి భూత ప్రేతాలకు కూడా దేవుడు అనేసి చెప్తుంటారు అన్నమాట. సో ఆయన అందుకోసము ఎక్కడైతే అంటే ఆ స్వరూపం ఎట్లాంటిది అంటే ఎవరినైతే మీరు సమాజంలో భయపడతారో అలాంటి దగ్గర నేను ఉంటాను. ఇప్పుడు గులాబ్ పువ్వు అనుకోండి, కృష్ణుడు రాముడు పెడతాం. ధతూర ఎవరికైనా ఇష్టం అండి, కానీ ధతూరాన్ని కూడా నేను స్వీకరిస్తాను. సో అట్లాంటి ఫార్మ్ ఆఫ్ గాడ్ అనమాట. చాలా విలేజెస్లో అమ్మ తవ్వగానే విగ్రహాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ భావన ఏంటంటే దేవుడు ఇక్కడే స్వయంగా వెలిచాడు, సో అక్కడ గుడి కడుతూ ఉంటారు. అండ్ అలా కాకుండా కొంతమంది గుడి కట్టాలన్నప్పుడు విగ్రహం తెచ్చుకుని ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అసలు ఈ స్వయంగా వెలవడం అంటే ఏంటమ్మా? స్వయంగా వెలవడము అంటే అక్కడ ఏదో ఇప్పుడు మన జ్యోతిర్లింగాలు కూడా మీరు గనక చూస్తే ఎక్కడైతే అసలు ఏమీ లేదో, అంటే చిహ్నం కూడా లేదో, అక్కడ సడన్గా ఆయన వెలిసడం అనేది జరుగుతుంది. సో అలాగా అక్కడ ఆయన స్థానం ఎంచుకున్నాడు కాబట్టి పవిత్ర స్థానంగా భావించి అక్కడ మనం పూజలు అనేవి చేసుకుంటారు. సో వెలిసిన దేవుడు, స్థాపించిన దేవుడు, వెలిసిన దేవుడికి ఎక్కువ మహాత్మ్యం ఉంటుంది. మనము స్థాపించిన దేవుడు తక్కువ, ఎందుకంటే మనం దాన్ని ఆకారం ఇచ్చాం. కానీ ఇది ఆయన స్వయంగా ఒక ఆకారం తీసుకొని వచ్చాడు కాబట్టి దానికి మహాత్మ్యం ఎక్కువగా ఉంటుంది అనమాట. మీ ప్రకారంగా స్వర్గము, నరకము రెండు ఉన్నాయా? ఎలాంటి పనులు చేసిన వాళ్ళు ఈ స్వర్గ నరకాలకు వెళ్తూ ఉంటాడు? చాలామంది క్రైస్తవుల వాదన ఏంటంటే ప్రభువుని నమ్మిన వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అని వాళ్ళు అంటూ ఉంటారు. మరి దీని గురించి మీరేమంటారు? నాకు బైబిల్ నేను చదవలేదండి, తెలియదు. కానీ నేను చెప్పిన సనాతన ధర్మం ప్రకారం అయితే చెప్తాను. అన్ని శాస్త్రాల్లో మన భాగవతం, రామాయణం, శివపురాణము, దేవి భాగవతం అన్నిట్లో కూడా కొన్ని చాప్టర్స్ మనకు ఖచ్చితంగా స్వర్గం, నరకం గురించి చెప్తారు. సో నరకం అంటే ఏంటిది? ఎవరైతే చెడు పని చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు, మంచి పని చేసే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారంగా మీరు పరస్త్రీని పూజిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు. అంటే పరస్త్రీ ఆదరణ కాబట్టే మన దగ్గర నవరాత్రి రాగానే చూడండి, చిన్నపిల్లల పూజ, సువాసిని పూజ అనేది మనం చేస్తాము. ఆడవాళ్లలోనే ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని మన సనాతన ధర్మ ప్రకారంగా పాటించే వాళ్ళు పాటిస్తారు, పాటించిన వాళ్ళు వితండవాదాలు చేస్తారు. కానీ ఎప్పుడు కన్నా మన దగ్గర స్త్రీని ఆదరించేవాడు స్వర్గానికి వెళ్తారు. పరస్త్రీని, పరధనాన్ని ఎవరైతే ఆశిస్తారో, దోచుకుంటారో అలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. ఏ జీవుడిని కూడా హాని చేసేవాడు అంటే యానిమల్ కిల్లింగ్ ఆల్సో క్లియర్గా మనకు శ్రీమద్ భాగవతంలో పంచమ స్కందంలో వస్తుంది, ఇది క్లియర్గా ఉందన్నమాట. అలా వంటి వాళ్ళు వెళ్తారు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు, ఆడపిల్లల్ని హింస చేసేవాళ్ళు, పరధనాన్ని దోచుకునేవాళ్ళు, కాయ వాచ మనస అంటే వాచకంగా కూడా ఎవరికన్నా బూతులు కొంతమందికి అలవాటు ఉంటుంది, మాట్లాడంగానే చెడు చేస్తుంటారు. ఇలాగా ఏ రకంగా కూడా మీరు చెడు చేశారు, ఏ ఇంద్రియాలతో కూడా చెడు చేశారు అంటే మీరు నరకానికి వెళ్తారు. వివిధ నరకాలు ఉంటాయి. ఎవరినన్నా మోసం చేశారు, నరకానికి వెళ్తాడు. పరద్రోహం చేయడం, సో ఇవన్నీ కూడా
ఏ రకంగా కూడా ఏ జీవాత్మను కూడా మీరు తప్పు చేశారు అంటే వాళ్ళు నరకానికి వెళ్తారు. మంచి చేశారు అంటే ఏంటి? ఎవరికన్నా హెల్ప్ చేయడము, ఆడవాళ్ళని మంచిగా ఆదరించడము, మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. స్వర్గ నరకాలు ఉన్నాయి. దేహం వదిలేసిన తర్వాత మనకు అంటే మన చేసిన కర్మ పట్ల మనకు నరకము, స్వర్గము, లేదు ఇంకా మీరు భక్తి చేశారు అంటే గోలోకము అనేది మనకు ప్రసాదింపబడుతుంది. అక్కడ శరీరం వెళ్ళదు, ఆత్మ వెళ్తుంది. సరే, ఇప్పుడు మేము నమ్మము అన్నారనుకోండి, నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే వి డోంట్ ఫోర్స్ అనమాట. సనాతన ధర్మం ఇప్పుడు కూడా ఫోర్స్ చేయదు. నేను నమ్ముతాను, నాకు తెలుసు ఉన్నాయి అనేసి. మరి కొంతమంది నమ్మరు కదా, నేను వాళ్ళకి ఏం చెప్తాను, ఆ స్వర్గం నరకం ఉందో లేదో వదిలేసేయండి, ఈ చుట్టూనే స్వర్గం నరకం ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఒక ఫ్యామిలీలో పుడతాడండి, పుట్టి అంత తనకు బాగుంటుంది, మంచి పేరెంట్స్ ఉంటారు, హెల్త్ బాగుంటుంది, మంచి భార్య దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. కొంతమందికి ఏంటిదంటే, నేను చూశాను ఒక ఆవిడ్ని, తను చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నకు సేవ చేసింది. వాళ్ళ నాన్నకు సడన్గా జాబ్ పోవడం వల్ల ఫస్ట్ కూతురు కనుక తను సంపాదించాల్సి వచ్చింది. తన సంపాదన చేసుకుంటూ తన ఇద్దరు చెల్లెలకు తను పెళ్లి చేసుకుంటూ తను పెళ్లి చేసుకోలేకపోయింది. తనకు అంటే ఏ సుఖం లేదు. తను పెద్దగా అయిన తర్వాత సరే ఏదో రకంగా ఇంకా పెళ్లి చేయాలి కదా, మేము ముసలోళ్ళు అయిపోతుంది, తనకు పెళ్లి చేశారు. సరే, పెళ్లి చేసి సుఖంగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళేసి దాదాపు బెడ్ రిడన్ అయిన అత్తని తను 10 years మొత్తం సేవ, ఇంకా బాత్రూమ్తో పాటు అన్ని సేవలు చేసింది. అది పోయిందా అంటే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పెద్ద అన్నయ్య, తను కొంచెం పిచ్చివాడు అనమాట. తనకు హెయిర్ కట్ చేయడము, నెయిల్స్ కట్ చేయడము, తనకు ఫుడ్ పెట్టడము, ఇవన్నీ తనే చేసింది. లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ అమ్మ నాన్న సేవ, ఎందుకంటే అబ్బాయి లేడు, చూసుకోవడానికి ఎవరు లేరు, ఇద్దరు సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, తిని దగ్గర అమ్మ నాన్న ఉంటున్నారు కాబట్టి అమ్మ నాన్న దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్ళి అమ్మ నాన్న ఫుడ్ పెట్టడము, అక్కడి నుంచి ఇక్కడ రావడం, భర్తకు సేవడం. ఇప్పుడు ఏమైనా సుఖం ఉందా? షీఈస్ గుడ్ పర్సన్, నా ఫ్రెండ్. అంటే ఇది నరక మరణం లేదు. నేనేమంటున్నాను అంటే బాధ. కెన్ వి చూజ్ ఇట్? తను ఎందుకు అలా పుట్టింది, ఎందుకు ఆ ఫ్యామిలీలో పుట్టింది, ఎప్పుడు జీవితాంతం చూసినా కూడా దాదాపు ఇప్పుడు 50 years తను ఏం చూసినా కూడా ఎప్పుడు సేవ సేవ అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం అన్నది ఏ సుఖం కూడా తనకు దొరకలేదు. ఎందుకలాగా? కొంతమంది చాలా రిచ్ పీపుల్ ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఆటిజం లాగా పుడతారు, ఏదో ఒకటి ఉంటుంది, ఇంకా ఎప్పుడు వాళ్ళ సేవ చేసుకుంటూ ఉండాలి. ఒక మనిషిని చూశానండి, చాలా రిచ్ పీపుల్, మా నాన్నగారు ఫ్రెండ్, ఆయన ప్యారలైసిస్ వచ్చి 13 years అవుతుంది, అలా కూర్చొని ఉంటారు, దీంట్లో నుంచి వాళ్ళకి ఫీడ్ చేస్తారనమాట. చాలా రిచ్, చాలా డబ్బులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అంతా ఉంది. వై? సో కొంతమంది ఉంటారు బాగా సంపాదిస్తారని బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, ఎంత చేసినా కూడా బ్యాడ్ నేమ్ పోదు. కొంతమంది మీద ఎన్ని కేసెస్ ఉంటాయి అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, అక్క కేసెస్ ఎట్లా పోతాయి మా మీద, మేము ఏం తప్పు చేయకుండా మా మీద వేసారు. వై? సో ఈ సమాజంలో కొంతమంది సుఖంగా ఉన్నారు, కొంతమంది బాధలు ఉన్నాయి, కొంతమందికి అంతులేని బాధలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకు? హౌ కెన్ వి గెట్ అవుట్ ఆఫ్ దిస్? వెళ్ళలేరు మీరు. మీరు చేసిన పూర్వకర్మ మనం అందరం అనుభవించాల్సిందే. మీరని కాదు, నేను కూడా. మనం చేసిన దుష్కర్మ మనము అనుభవించాలి. అప్పుడే కదా మనము అబ్బా నాకేంటి నరకము అనుకుంటాం. కొంతమంది ఇంట్లో ఎప్పుడు గొడవలే అండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు ఈ ఫ్యామిలీ ఇట్లా ఉంది అసలు? నిన్న ఒక ఆవిడ చెప్తున్నారు నాతో, ఏం చేయాలి శిల్ప, నేను హస్బెండ్ దగ్గరికి వస్తే నాకు డెలివరీస్, ఆ పిల్లలు మిస్క్యారేజ్ అయిపోయిందని సర్జరీ మీద సర్జరీ అవుతుంది, సరే కొంచెం రెస్ట్ తీసుకుందాని అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్తే నాన్న నాకు ఏదో టాంట్ చేయడము, అక్కడ సుఖం లేదు, ఇక్కడ సుఖం లేదు, నరకం అనుభవిస్తున్నాను అనింది. సింపుల్ థింగ్. నరకం అని పదం వాడింది అంటే ఏంటిది? టార్చర్ విచ్ యూ కెనాట్ గెట్ త్రూ. ఒకటే పర్యాయం ఏంటిదంటే సూసైడ్ అనుకుంటాం మనము, కానీ సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో ఈ సమాజంలోనే ఇక్కడే మనకు స్వర్గ నరకాలు ఉన్నాయి. మంచి కర్మ చేయండి, ఒక్కరోజు మంచి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. మనం చేసిన పనుల ఆధారంగానే వచ్చే జన్మలో జంతువులుగా పుడతామని అంటూ ఉంటారు, కప్పలానో కుక్కలానో వాటెవర్. నిజమే అంటారు? ఎస్ అండి. ఎనర్జీస్ ట్రాన్స్ఫర్డ్. ఎప్పుడు కూడా మనం అంటాం కదా జీవం. ఇప్పుడు ఎవరు చనిపోతారు? శరీరం చనిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, సడన్గా చనిపోయారంటే ఏంటిది? నేను ఇలా పడిపోయినప్పుడు నాలో ఏదో లేదు, మరి నేనైతే ఉన్నాను కదా అనుకోవచ్చు మనము. అదేంటిది ఇలాగే ఉన్నారు కదా అంటే శరీరం ఉంది, బట్ సంథింగ్ ఈజ్ ఏదో లేదు, దానివల్ల తను చనిపోయింది అంటున్నాం కదా. అది ఆత్మ, అది ఎనర్జీ. అదేం చేస్తుంది? మీ కర్మ ప్రకారంగా వేరే వేరే దేహాలు తీసుకుని, ఎందుకంటే ఎనర్జీస్ నెవర్ డిస్ట్రాయిడ్. సైంటిఫిక్గా చెప్తాం మనం, మన సనాతన ధర్మం కంప్లీట్ సైంటిఫిక్. మీ కర్మల బట్టి మీరు ఒక జన్మలో ఇలాగ పుడుతూ ఉంటారు. 84 lakh స్పీషీస్లో మనం పుడుతూ ఉంటాము. మంచి కర్మ చేయడం వల్ల మంచి ఫ్యామిలీలో పుట్టడం కానివ్వండి, మంచి సంస్కారం రావడం కానివ్వండి. ఇప్పుడు కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచే దానం నేర్పిస్తారు, కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచి భక్తి, మంచి సంస్కారము, ఇచ్చే సంస్కారము, మంచి మాట. కొంతమంది ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచే బూతులు మాట్లాడము, డ్రగ్ అడిక్షన్, చెడు, ఒక గలీజ్ ఇంట్లో పుడతారు, తప్పుడు పనులు చేస్తారు. వై లైక్ దట్? బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మ. మరి అయిపోయిందా? మా కర్మ మేము పుట్టాం సో మేము చేస్తున్నాం అని కాదు. నౌ యూ కెన్ చేంజ్.
నీ పూర్వజన్మ కర్మ పట్ల ఇప్పుడు నువ్వు పుట్టావు, మరి దాన్ని ఎవరు మారుస్తారు? మా కర్మను అనుకోవడానికి రాదు, మనం మార్చాలి. మనం ఇప్పటికీ మనుషుడు ఒక్కటే మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకుంటాడు, పాపం పుణ్యం తెలుసుకుంటాడు, ధర్మ అధర్మాలు తెలుసుకొని ఇప్పుడు కనుక మనం ధర్మ ఆచరణ చేస్తే, మంచి ఆచరణ చేస్తే మనకు మంచి లైఫ్ తర్వాత దొరుకుతుంది కదండి. ఈ జన్మలో కూడా దొరకచ్చు. మనం ఎంత పాపకర్మలు చేస్తే మనకు తెలియదు. సో వీ హ్యావ్ దట్ ఎనర్జీ. కాబట్టి మనుష్యుడి యొక్క యోని ఇతర యోనికి లేదు. ఇప్పుడు మీకు తెలుసు నేను సినిమాకి వెళ్ళాలా, ప్రవచనానికి వెళ్ళారా మనకు తెలుసు. నేను గుడికి వెళ్ళాలా, నేను ఇప్పుడు శివరాత్రి అన్న రోజు నేను సారా తాగాల, తీర్థం తాగాల, వీ కెన్ చూజ్. ఆ బుద్ధి మనిషికి మాత్రమే ఉంది, కుక్కకు లేదు. కుక్కకు ఏది వేసినా తినేస్తుంది. మనం ఆలోచిస్తాం మంచిదా కాదా, తినాలా వద్దా, ఆ బుద్ధి మనకిచ్చాడు. కాబట్టి మానవ జన్మ ఒకటే, ఉద్ధరేది ఆత్మనాత్మానం, మన ఉద్ధారం మనం చేసుకునే ఏకైక యోని అంటే మనుష్యత్వం. మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు.